జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఆకాశానికి ఎదిగాక ఎవరైనా గుర్తిస్తారు, కానీ నువ్వు నేల మీద ఉన్నప్పుడు గుర్తించిన వారే నీ వాళ్ళు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం, మే 27, 2026, బుధవారం. తిథి ఏకాదశి, ఉదయం 6:21 వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం హస్త, ఉదయం 5:56 వరకు, తదుపరి చిత్త. యోగము వ్యతిపాతము, రాత్రి 3:25 వరకు, తదుపరి వర్యాన. కరణం విస్తి, ఉదయం 6:21 వరకు, తదుపరి భవ. రాత్రి 7:06 వరకు, తదుపరి బాలవ. సూర్యోదయం ఉదయం 5:34, సూర్యాస్తమయం సాయంత్రం 6:35. చంద్రోదయం మధ్యాహ్నం 3:23, చంద్రాస్తమయం రాత్రి 3:03. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 12:05 నుండి 1:42 వరకు. యమగండం ఉదయం 7:12 నుండి 8:49 వరకు. గుళిక కాలం ఉదయం 10:27 నుండి మధ్యాహ్నం 12:05 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:39 నుండి మధ్యాహ్నం 12:31 వరకు. వర్జము మధ్యాహ్నం 2:40 నుండి 4:25 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 1:09 నుండి 2:54 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:06 నుండి 4:50 వరకు. శుభ గడియలు ఉదయం 5:34 నుండి 7:10 వరకు. తిరిగి మధ్యాహ్నం 1:45 నుండి 2:35 వరకు. మే 27 బుధవారం. ఈ రోజు ఉన్న తిథి ఏకాదశి, ఉదయం 6:21 వరకు ఉంది, తదుపరి ద్వాదశి. ఈ రోజు ఉన్న నక్షత్రాలు హస్త, ఉదయం 5:56 వరకు ఉంది, తదుపరి చిత్త. ఏకాదశి తిథి ఉదయం కొంతసేపే ఉన్న సూర్యోదయం తర్వాత కూడా ఏకాదశి ఉండటం వలన ఏకాదశి వ్రతం ఆచరించేవారు ఈ రోజునే ఏకాదశి వ్రతం ఆచరించాలి. హస్త నక్షత్రం బుధవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం ఉదయం చాలా కొద్ది సమయం మాత్రమే, అంటే హస్త నక్షత్రం ఉన్నంత సమయం వరకే ఉంటుంది. ఈ రోజు పద్మిని ఏకాదశి కావడం వల్ల శ్రీ మహావిష్ణువు పూజ, ఉపవాసం, నామస్మరణ, విష్ణు సహస్రనామ పారాయణ, భగవద్గీత పారాయణం, దానం చేయడానికి చాలా మంచిది. ఈ వ్రతం భక్తితో ఆచరిస్తే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం, మనశ్శాంతి, పాపక్షయం, ఆధ్యాత్మిక బలం, కుటుంబ శ్రేయస్సు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ రోజు పూజలు, వ్రతం, దానం, పారాయణం, నామస్మరణ, పేపర్ వర్క్, లెక్కలు చూసుకోవడం, పెండింగ్ పనులు పూర్తి చేయడం, చిన్న వ్యాపార చర్చలు, కుటుంబ అవసరాల ప్లానింగ్లు చేసుకోవచ్చు. ఈ రోజు వ్యతిపాత యోగం ఉండటం వలన, పైగా అధిక మాసం కూడా కాబట్టి చాలా రకాల శుభకార్యాలకు ఈ రోజు అనుకూలంగా ఉండదు. ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు లేదా శుభ ప్రయత్నాలు ఏవైనా ఉంటే శుభ సమయాల్లో దుర్ముహూర్తం లేకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు రాత్రి 7 గంటల వరకు కన్యా రాశిలోను, తదుపరి తులా రాశిలోను, సూర్యుడు వృషభ రాశిలోనూ ఉంటారు.
చంద్రాష్టమం. ఈ రోజు రాత్రి 7 గంటల వరకు కుంభరాశి వారికి, తదుపరి మీన రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం. ఈ రోజు రాత్రి 7 గంటల వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, ధనుస్సు, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. శ్రీరాముని తల్లి పేరు కౌసల్య. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. శ్రీకృష్ణుని కన్న తల్లి పేరు ఏమిటి? కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. పద్మిని ఏకాదశి, రామలక్ష్మణ ద్వాదశి, సంఘ సంస్కర్త, బహుముఖ ప్రజ్ఞాశాలి కందుకూరి వీరేశలింగం పంతులు గారి వర్ధంతి. భారత మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ గారి వర్ధంతి. భారత క్రికెట్ మాజీ క్రీడాకారులు రవిశాస్త్రి గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మార్చి 27 బుధవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి. మీ అంచనాలు లేదా ఊహలు నిజమయ్యే అవకాశం ఉంది. వృషభ రాశి. లాభం ఉంటుంది. మిథున రాశి. భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. కర్కాటక రాశి. ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. సింహ రాశి. చేపట్టిన పనుల్లో వ్యతిరేకత ఎదురు కావచ్చు. కన్యా రాశి. గతంలో చేసిన ఒక పని యొక్క ఫలితం ఈరోజు అందుకునే అవకాశం ఉంది. తులారాశి. మంచి సమయం సద్వినియోగపరుచుకోవాలి. వృశ్చిక రాశి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. ధనుస్సు రాశి. ఆదాయం ఉంటుంది. మకర రాశి. ఒక ముఖ్యమైన విషయం మర్చిపోయే సూచనలు ఉన్నాయి. కుంభరాశి. మంచి మనసును చాటుకుంటారు. మీన రాశి. శాంతంగా ఉండాలి. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.